ఈ సంక్రాంతికి మోత మోగిపోద్దంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తో జనవరి 12న, వెంకటేష్ సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో జనవరి 14న థియేటర్లో 3 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఇటీవలే డాకు మహారాజ్ టీం అన్స్టాపుల్ షోకు వచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజ్ అయింది. ఇప్పుడు అన్స్టాపుల్ షోలో గేమ్ చేంజర్ టీం రానుంది. రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజ్ అయింది. వచ్చి రావడంతోనే చరణ్ చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకు ఒక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటివేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురులో ఎవరితో పార్టీకి వెళ్తామని బాలకృష్ణ అడక్క, వీళ్ళెవరితోనూ కాదు అరవింద్తో పార్టీకి వెళ్తానని సమాధానం ఇచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలో ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. క్లీంకార్కు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. ఇక పొద్దున్న 2 గంటలు పాపకి సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నానాని పిలుస్తుందో అప్పుడే అందరికి క్లీన్ కార్ ని చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా అన్న ప్రశ్నకు చరణ్ నన్ను వదిలేయండి చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాల విడుదల కానుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక, అంజలి శ్రీకాంత్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని 5 పాటల కోసం ఏకంగా 75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. 2 గంటల 45 నిమిషాల నిడివిడితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్ కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రం ఇది.